వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మునగాకు పప్పు హెల్త్కి చాలా మంచిది. మునగాకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరం తప్పకుండా తీసుకోవాలి. ఈరోజు అయితే పసరు వాసన లేకుండా మునగాకు పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఆల్రెడీ మునగాకు ఫ్రై అలాగే మునగాకుతో గట్టి పకోడీని ఎలా చేయాలో వీడియోస్ చేశాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. మునగాకు పప్పుని ముందుగా మునగాకు తీసేసుకుని ఇలా నీట్గా పుల్లలు లేకుండా విరిచి పెట్టేసుకోవాలన్నమాట. ఒలిచి పెట్టుకొని నీట్గా వాష్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒలుచుకొని పెట్టుకోండి నీట్గా. తర్వాత ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. దీనిని వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి వడపోసి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఇక్కడ కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసాను. పోపు దినుసులు ఇవి కొంచెం చిటపటలాడి వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక వెల్లుల్లి రెవ్వలు కూడా ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెవ్వలు, ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలుపుకొని వేయించేసుకోవాలి. నేను ఇక్కడ పోపు స్టార్టింగ్లోనే పెడుతున్నాను అనమాట, మళ్ళీ పోపు వేయను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే లాస్ట్లో అయినా పోపు పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేసిన తర్వాత మన కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. కొన్ని ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు, ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఓన్లీ పచ్చిమిర్చితో అయినా కూడా చేసుకోవచ్చు, ఓన్లీ ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. పోపు ఇంకా స్టార్టింగ్లోనే పెట్టేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు కూడా ఒక 4 గిల్లి వేసాను అనమాట. తర్వాత బాగా పండిన టమాటాలు ఒక 2 టమాటాలు తీసేసుకున్నాను. కొంచెం పెద్ద సైజువి ఒక 2 టమాటాలు పండినవి తీసేసుకొని ఇందులోకి వేసి కొంచెం మగ్గాలన్నమాట. ఈ టొమాటో కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మగ్గించేసుకోండి, వేయించేసుకోండి. ఇలా స్టార్టింగ్లో పోపు వేసాను కదా, మీరు పోపు కావాలనుకునే వాళ్ళు లాస్ట్లో అయినా వేసుకోండి. మిగతావి వేయించేసుకోండి. ఇలా పసరు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఆ టొమాటో మగ్గిన తర్వాత ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలి. మునగాకు కొంచెం వేయించాలన్నమాట, పసరు వాసన పోతుంది. అలా వేయించడం వల్ల ఇలా కొందరు డైరెక్ట్గా వేసి ఉడికించుకొని చేసుకుంటూ ఉంటారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. ఏమంటే ఇలా వేయించడం వల్ల కొంచెం పసరు వాసన తగ్గి పప్పు బాగుంటుంది. చూసారు కదా, ఇలా మునగాకు వేసేసి వేయించేసుకోండి కాసేపు. టొమాటో వేసిన తర్వాత ఇది కొంచెం వేగిపోవాలి. ఈ మునగాకు కొంచెం వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. కల్లుప్పు వేసేస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు, పింక్ సాల్ట్, వైట్ సాల్ట్ ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఈ మునగాకు కూడా బాగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత ఒకసారి ఎలా వేగిందో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఇంకా మనం కందిపప్పుని కూడా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. కందిపప్పు ఈ కప్పుతో ఒక 3/4 కప్పు వరకు కందిపప్పు వేసేసాను. మునగాకైతే ఒక 2 కప్పులు 2.5 కప్పు వరకు ఉంటుంది ఇదే కప్పుతో అయితే. చూసారు కదా, ఇలా కందిపప్పుని కూడా వేసేసి వేయించేసుకోవాలి బాగా. ఇవన్నీ బాగా వేగిపోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కొంచెం ఇంకా లాస్ట్లో పసుపు, ఇవి వేగిపోయిన తర్వాత పసుపు, అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు తగినంత వేసేసుకోండి, మరి ఎక్కువ వేసేస్తే పులుపు అయిపోతుంది అనమాట. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకున్నాను నేను ఇక్కడ. వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పసుపు చింతపండు వేసిన తర్వాత కాసేపు వేయించండి, సరిపోతుంది. ఇలా అన్నీ బాగా కంప్లీట్గా వేగిపోవాలి. ఇలా బాగా వేగితేనే పప్పు బాగుంటుంది. మునగాకుల్లో కూడా పసరు వాసన పోయి బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ వేయించిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. మీకు ఇందాక నేను పోపు స్టార్టింగ్లో వేసానని చెప్పాను కదా, మళ్ళీ పోపు వేయను అనమాట. ఇంకా ఇది ఉడికిన తర్వాత ఇంకా మెదుపుకోవడమే. లేదు అంటే మీరు ఆ పోపు దినుసులు స్కిప్ చేసేసి మిగతావన్నీ వేసి వేయించుకొని తర్వాత లాస్ట్లో అయినా పోపు పెట్టేసుకోండి. మీ ఇష్టం, ఎలా అయినా చేసేసుకోండి. కొందరైతే నార్మల్గా కందిపప్పు, టొమాటో, పచ్చిమిర్చి, చింతపండు, మునగాకు వేసుకొని ఉడికించుకొని పోపు పెట్టుకుంటూ ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం బాగుంటుంది. చూసారు కదా, ఇంకా విజిల్స్ పెట్టేశాను అనమాట నేను
మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు పెట్టాను. ఈ కుక్కర్లో వేసి 4 విజిల్లు పెట్టానన్నమాట. మూత వేసి 4 విజిల్స్ అయిపోయిన తర్వాత, విజిల్ పోయిన తర్వాత ఇంకా ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని ఇలా సపరేట్గా చేసేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉంటే మనం మెదపడానికి కష్టంగా ఉంటుందన్నమాట. దానికోసం ఇందులో ఉండే వాటర్ అన్నీ పక్కకు తీసేసి తర్వాత మెదుపుకోండి. ఆ వాటరు మెదిపిన తర్వాత పనికొస్తాయన్నమాట. ఇక్కడ నేను సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసాను. ఇంకా తర్వాత దీనిని మెదుపుకోవాలి. ఇలా మరీ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం ఇలా కనిపిస్తుంది కదండి మీకు వీడియోలో, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మెత్తగా ఉంటే అంత బాగుండదనమాట. మరీ మెత్తగా ఉంటే ఇలా ఉడికించుకొని ఇలా మెదుపుకోండి. మెదిపేటప్పుడు కూడా మరీ మెత్తగా అవ్వనివ్వకుండా కొంచెం ఇలా ఉండేలా మెదుపుకుంటే పప్పు చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మెదిపేసిన తర్వాత ఇందులోకి మనం సపరేట్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి వేసేసేయాలి. లేదు అంటే పప్పు గట్టిగా ఉంటుంది. ఇంతే అండి. ఇంకా లేదు, మీరు మళ్ళీ కావాలి అనుకుంటే సెకండ్ టైం అయినా పోపు వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలానైనా తినచ్చు అనమాట. నేను స్టార్టింగ్లో పెట్టేశాను కాబట్టి మళ్ళీ ఏమి ఇక్కడ పోపు వేయలేదు. మీరు కావాలి అనుకుంటే మరొకసారి పోపు అయినా వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం గట్టిగా ఉంది కదా పప్పు, కొంచెం లూజ్గా అయ్యేలా ఆ వాటర్ అన్నీ ఇందులోకి వేసేసాను. చూసారు కదా ఈ హెల్దీ మునగాకు పప్పుని చేయడం ఎలానో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.